హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజేత స్టడీ జోన్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దామండి. దాదాపుగా 6 మంత్స్ నుంచి కవర్ అవుతున్నటువంటి 1000 బిట్స్ సిరీస్లో భాగంగా ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. ముఖ్యంగా న్యూస్ పేపర్ నుంచి సేకరించినటువంటి బిట్స్ అన్ని ఒక 3-4 న్యూస్ పేపర్స్ నుంచి సేకరించినటువంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్వి. తప్పకుండా మీరు నోట్స్ రాసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. అన్ని వీడియోస్ చూడండి, తప్పకుండా 100కి 100% యూజ్ అవుతాయి. మన గ్రూప్ 4లో కూడా చాలా బిట్స్ కవర్ కావడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సైక్లోన్ మిథిలి ఏ దేశంలో సంభవించింది? ఆన్సర్ బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్లో సంభవించింది మిథిలి అనే సైక్లోన్. నెక్స్ట్, 9వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024లో ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ ఫరీదాబాద్ అండి. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో 9వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 జరగనున్నాయి. నెక్స్ట్, మీకు ఇక్కడ క్వశ్చన్ అండి, మీరు ఇక్కడ దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. క్విజ్ క్వశ్చన్ వచ్చేసి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు? మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమితులైన వారు ఎవరు? నలభై 42వ ఇండియా ఇంటర్నేషనల్ ఫెయిర్ 2023 ఎక్కడ నిర్వహించారు? సో 42వ ఇండియా ఇంటర్నేషనల్ ఫెయిర్ 2023 ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ అండి. నెక్స్ట్ వచ్చేసి, 2023 ప్రపంచ ఆరోగ్యకరమైన దేశాల జాబితాలో భారత్ యొక్క స్థానం. ప్రపంచ ఆరోగ్యకరమైన దేశాల జాబితాలో భారత స్థానం వచ్చేసి 45 అండి, 45వ స్థానము. ఈ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన దేశం ఏంటంటే సింగపూర్. నెక్స్ట్, 2023 వజ్రప్రహార్ యుద్ధ విన్యాసం ఏ దేశాల మధ్య నిర్వహించారు? ఈ యుద్ధ విన్యాసాలు ఈ అగ్నిపర్వతాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. పక్కా ఇక్కడ నుంచి బిట్ కవర్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి చదువుకోండి. నెక్స్ట్, మరోసారి 2023 వజ్రప్రహార్ యుద్ధ విన్యాసాలు ఏ దేశాల మధ్య నిర్వహించారంటే ఆన్సర్ ఇక్కడ ఇండియా, అమెరికా అండి. నెక్స్ట్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ ఎవరంటే ఇక్కడ సవితా పూనియా. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ ఎవరంటే సవితా పూనియా. నెక్స్ట్, 2023 వరల్డ్ కప్ హాకీ విజేత. 2023 వరల్డ్ కప్ హాకీ విజేత ఎవరంటే జర్మనీ అండి. ఏ దేశం పైన గెలుపొందింది అంటే బెల్జియం దేశం పైన గెలుపొందింది. నెక్స్ట్, ఇక్కడ 2026లో ప్రపంచ పురుషుల హాకీ కప్ మరియు ప్రపంచ మహిళల హాకీ కప్ ఏ దేశాలు నిర్వహిస్తాయి? 2026లో జరగనున్నటువంటి ప్రపంచ హాకీ కప్ పురుషుల మరియు మహిళల యొక్క హాకీ కప్ ఏ దేశాలు నిర్వహిస్తున్నాయని చూస్తే ఇక్కడ బెల్జియం మరియు నెదర్లాండ్స్ దేశాలు నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్, ఇటీవల సేఫ్ సిటీ ప్రాజెక్టుని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అండి. ఇటీవల సేఫ్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, 2023 అస్రయిందు యుద్ధ విన్యాసం ఎక్కడ ఏ దేశాల మధ్య నిర్వహించారు? అస్రయిందు యుద్ధ విన్యాసం ఏ దేశాల మధ్య నిర్వహించారంటే ఆస్ట్రేలియా మరియు ఇండియా అండి. మరి దీన్ని ఎక్కడ నిర్వహించారంటే ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించారు. నెక్స్ట్, 2024లో ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ వేదిక. 2024లో ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ వేదిక ఎక్కడంటే దక్షిణాఫ్రికా అండి. నెక్స్ట్, నాసా ఇంపాక్ట్ ప్లానెట్ అవార్డు గ్రహీత 2023 సంవత్సరానికి నాసా ఇంపాక్ట్ ప్లానెట్ అవార్డు గ్రహీత ఎవరంటే ఇక్కడ డాక్టర్ సుజిత్ రాయ్. నెక్స్ట్, 2023 సూర్యకిరణ్ మిలిటరీ యుద్ధ విన్యాసాలు ఏ దేశాల మధ్య నిర్వహించారు? సూర్యకిరణ్ యుద్ధ విన్యాసాలు ఏ దేశాల మధ్య అంటే ఇండియా, నేపాల్. నెక్స్ట్, ఇటీవల ఉంగలై తేడి ఉంగల్ ఊరిల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం. ఉంగలై తేడి ఉంగల్ ఊరిల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం వచ్చేసి ఇక్కడ తమిళనాడు రాష్ట్రం అండి. నెక్స్ట్, బ్రిక్స్ దేశాలలో సభ్యత్వం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న దేశం. బ్రిక్స్ దేశంలో దాంట్లో జత కట్టడం కోసం దరఖాస్తు చేసుకున్న దేశం వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ అండి.
నెక్స్ట్ బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే షాంఘైలో ఉంది, చైనా దేశంలో. 2023లో బ్రిక్స్ సదస్సు వేదిక ఎక్కడ అంటే జోహన్స్బర్గ్ అండి, దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్లో జరగనుంది. 2023లో బ్రిక్స్ సదస్సు వేదిక అంటే ఇది జోహన్స్బర్గ్లో జరగడం జరిగింది. నెక్స్ట్ 2024లో బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరగనుంది అంటే బ్రెజిల్. ఇటీవల పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డు గ్రహీత సైద్నా మఫద్దల్ సైఫుద్దీన్ అండి. పాకిస్తాన్ అత్యున్నత పురస్కారమైనటువంటి నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డు ఎవరికి లభించింది అంటే సైద్నా మఫద్దల్ సైఫుద్దీన్ అంటే భారతీయ మహిళకి లభించింది. ఈమె దేహూదీ బోహ్రా ఇస్లామిక్ సంస్థకు సంబంధించి అధిపతి అండి. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ నూతన సిఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారంటే చంద్రశేఖర్ ఘోష్. సో ఇది అండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ కరెంట్ అఫైర్ వీడియోని మీరు మీ యొక్క స్టేటస్గా పెట్టుకుని నాకు 24 అవర్స్ తర్వాత టెలిగ్రామ్ లింక్కి టెలిగ్రామ్లో పంపించినట్టయితే స్క్రీన్ షాట్ని మీకు 6 months కరెంట్ అఫైర్ అనేది PDF అనేది ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.